తనకు అనుకూలంగా ఉండేవారిని ఎన్నడూ ప్రతికూలంగా చేసుకోకూడదు. తన కళ్ళు చెవుల కంటే నాలుకకు ఎక్కువ విశ్రాంతినిచ్చిన వారు ప్రశాంతంగా ఉంటారు. బుద్ధిలో గురువు కన్నా ఎక్కువ జ్ఞానం ఉన్న గురువును మాత్రం అవమానించకూడదు. గొప్పతనం తెలుసుకోలేని వాడి విషయంలో చేసే శ్రమ నీరు లేని నదిలో ఈదటం వంటిది. విరిగిన గాజు ముక్క నతికించడం ఎంత కష్టమో విరిగిన మనసు నతికించటము అంతే కష్టం. నీచులకు సహాయం చేయటం నీటిలో కరిగిపోయిన ఉప్పు లాంటిది. కాలం దేన్ని సరిచేయదు. మనమే కాలంతో పాటు అన్నీ సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. క్షమాపణ చెప్పటం అంటే తప్పు చేసినట్టు ఒప్పుకోవటం మాత్రమే కాకపోవచ్చు, బంధాల్ని గౌరవించటం కూడా కావచ్చు. క్షమాపణ కోరినంత మాత్రాన మీరు తప్పు చేసినట్టు కాదు, అవతలి వారు ఒప్పు చేసినట్టు కాదు. మీరు బంధానికి ఎక్కువ విలువిస్తున్నారని అర్థం. మీరు చేసే ప్రతిదాన్ని మెచ్చుకోవటం కాదు, మీరు చేసే తప్పులను వేలెత్తి చూపి సరిదిద్దేదే నిజమైన స్నేహం. తప్పులు అందరూ చేస్తారు, మూర్ఖులు మాత్రమే వాటిని సరిదిద్దుకోకుండా గడుపుతారు. ఇతరులలో లోపాలను వెతకటం ప్రారంభిస్తే ఎవరినీ ప్రేమించలేవు. తెలియని విషయం గురించి మాట్లాడటం అంటే అవివేకాన్ని బయట పెట్టుకోవటమే. ఎవరినీ నమ్మని బలహీనులను బలవంతులు కూడా వధింపలేరు. అందరినీ నమ్మే బలవంతులే బలహీనులచే చంపబడతారు. శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.